హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అనూష్ ఎడ్యుకేషన్ ఛానల్. సో, ఈరోజైతే మనకు విద్యా దృక్పథాల్లోని ఎన్‌సీఈఆర్‌టీ మరియు ఎస్‌సీఈఆర్‌టీ డైట్ ఉన్నాయి గదా! అంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు బుక్స్ ఇచ్చేది కానీ, సిలబస్ కానీ ఎన్‌సీఈఆర్‌టీ అదేవిధంగా స్టేట్‌కి సంబంధించి వచ్చింది వచ్చేసి మనకు ఎస్‌సీఈఆర్‌టీ తర్వాత డైట్ అనేది వచ్చేసి మనకు డిస్ట్రిక్ట్‌కి సంబంధించిందనమాట. సో, వీటి గురించి కూడా మనకు ఖచ్చితంగా 1-2 ప్రశ్నలైతే వచ్చే అవకాశాలున్నాయండి. కాబట్టి మనకు ఈ పీఐఈలో ఈ ఎన్‌సీఈఆర్‌టీ మరియు ఎస్‌సీఈఆర్‌టీ డైట్ గురించి ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. మనకు టెట్‌లో కూడా ఈ ఎన్‌సీఈఆర్‌టీ పైనైతే మనకు ఇవ్వడం జరిగింది కాబట్టి ఎక్కువ వచ్చే అవకాశాలున్నాయి. అదేవిధంగా వీటిలో కొన్ని బిట్స్ అయితే మనము చూద్దామండి. ఫస్ట్ ప్రశ్న అయితే చూద్దాం. ఎన్‌సీఈఆర్‌టీ 1961 సెప్టెంబర్ 1న ఏర్పాటైన సంస్థ. మనకు డేట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అందులోని దీని కింద అనుబంధ సంస్థల గురించి ఎక్కువగా అడిగే అవకాశాలున్నాయండి. సో, 1961 సెప్టెంబర్ 1న ఏర్పాటైన సంస్థ ఇది. ఆప్షన్స్ చూస్తే ఎన్‌సీఈఆర్‌టీ, ఎన్‌సీటీఈ, ఎన్‌సీఎఫ్, యూజీసీ. సో, మనకిక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎన్‌సీఈఆర్‌టీ అనే సంస్థ అయితే మనకు 1961 సెప్టెంబర్ 1న అయితే ఏర్పాటైందనమాట. సో, ఎన్‌సీఈఆర్‌టీ అంటే ఏమిటి? నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అనమాట. అంటే జాతీయ విద్యా పరిశోధన మరియు శిక్షణా మండలి అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ ఎన్‌సీఈఆర్‌టీ సంస్థకు అధ్యక్షుడిగా ఎవరుంటారు? ఆప్షన్స్ వచ్చేసి విద్యాశాఖ మంత్రి, సాంస్కృతిక వనరుల మంత్రి, 3 యూజీసీ చైర్మన్, 4 ప్రధాన మంత్రి. ఎవరుంటారంటే మనకు విద్యాశాఖ మంత్రి, మనకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరుంటారో ఆయనే మనకు అధ్యక్షుడిగా అయితే ఉంటారండి. అదేవిధంగా ఈ సంస్థ పరిపాలన నిర్వహణ వ్యవహారాలు చూసే నిమిత్తం ఒక డైరెక్టర్‌ని అయితే పెడతారు. అంటే విద్యాశాఖ మంత్రి అన్నీ చూడడం అనేది కష్టం కదా! కాబట్టి సో, దీనికి అధ్యక్షుడిగా మనకు విద్యాశాఖ మంత్రి ఉన్నప్పటికీ సో, దీనికి ఒక డైరెక్టర్‌ని అయితే నియమించడం అయితే జరుగుతుందండి. తర్వాత ప్రశ్న. ఎన్‌సీఈఆర్‌టీ అనే సంస్థ ఏ చట్టం ద్వారా ఏర్పడింది? ఆప్షన్ చూస్తే 1992 కమిటీ సిఫారసుల ఆధారంగా, ఆప్షన్ 2 సార్జెంట్ కమిటీ సిఫారసుల ద్వారా, ఆప్షన్ 3 సొసైటీ రిజిస్ట్రేషన్ చట్టం 1860 ప్రకారం, ఆప్షన్ 4 ఎన్‌పీఈ 1986 సిఫార్సుల ఆధారంగా. మనకిక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సొసైటీ రిజిస్ట్రేషన్ చట్టం 1860 ప్రకారం అయితే ఎన్‌సీఈఆర్‌టీ అనేది మనకు ఏర్పాటు కావడం జరిగిందండి. సో, ఈ ఎన్‌సీఈఆర్‌టీకి సంబంధించినవన్నీ కూడా మొత్తం మనకు అనుబంధంగా ఒక 5 నగరాల్లో అయితే మనకు ఉన్నాయన్నమాట. ఆ 5 నగరాలు ఏంటంటే అజ్మీర్ కానీ, భూపాల్, భువనేశ్వర్, షిల్లాంగ్, మైసూరు ఇక్కడైతే ఇవి ఉన్నాయన్నమాట. సో, ఈ 5 సంస్థలను అనుబంధంగా ఎన్‌సీఈఆర్‌టీకి అనుబంధంగా అయితే పనిచేస్తున్నాయి. వీటిని ఏమని పిలుస్తారు? ఈ 5 దాంట్లోనంటే సో, ఆర్ఐఈ అంటే రీజనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్‌గా అయితే మనకు పిలవడం జరిగిందండి. తర్వాత వచ్చేసి నెక్స్ట్ ప్రశ్న. ఎన్‌సీఈఆర్‌టీ ప్రాంతీయ కేంద్రాలను ఏమని పిలుస్తారు? ఆర్‌ఏసీ, ఆర్‌సీఈ, ఆర్‌ఐఈ, ఆర్‌ఈఐ. సో, ఇందాకనే మీకు నేను చెప్పాను గదా! ఏమని పిలుస్తారంటే ఆర్‌ఐసీ అంటే ఏంటి? ఆర్‌ఐసీ అంటే రీజనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అయితే పిలవడం జరుగుతుంది. తర్వాత ఎన్‌సీఈఆర్‌టీ ప్రాంతీయ కేంద్రం కాని ప్రదేశం ఏమిటి? సో, ఇందాక మనం 5 చెప్పుకున్నాం గదా! ఏంటంటే 5 కూడా? అజ్మీర్, భూపాల్, భువనేశ్వర్, షిల్లాంగ్, మైసూర్. సో, ఇవే 5 మనకు దక్షిణంలో ఉండేదంటే అంటే దక్షిణ భారతదేశంలో ఉండేది మనకు మైసూర్ కదా! సో, ఇక్కడ మనకు ఆప్షన్స్‌లో చూస్తే ఆప్షన్ 4 బెంగుళూరులో అయితే లేదండి. లేదు కదా! మనకు మైసూర్‌లో అయితే ఉంది. భువనేశ్వరు, భోపాలు, అజ్మీరు అదేవిధంగా షిల్లాంగ్. కాబట్టి ఇక్కడ బెంగుళూరు అనేది తప్పు. తర్వాత పండిత్ సుందర్‌లాల్ శర్మ సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ ఎక్కడ కలదు? పండిత్ సుందర్‌లాల్ శర్మ సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ ఎక్కడ కలదు? ఆప్షన్ చూస్తే భూపాల్, భువనేశ్వర్, మైసూర్, బెంగుళూరు. మనకిక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 భూపాల్‌లో అయితే కలదండి. ఎక్కడుందంటే మనకు భూపాల్‌లో అయితే ఉందన్నమాట. పండిత్ సుందర్‌లాల్ శర్మ సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అనేది మనకు ఉంది. తర్వాత ఎన్‌సీఈఆర్‌టీ ఏ పుస్తకాలను తయారు చేస్తుంది? ఎన్‌సీఈఆర్‌టీ ఏ పుస్తకాలను? కేబ్, నెట్, సీబీఎస్ఈ, సీసీఆర్‌టీ. సో, మనకు ఎన్‌సీఈఆర్‌టీ అనేది వేటిని తయారు చేస్తుందంటే మనకు సీబీఎస్ఈ అంటే సెంట్రల్ బేస్డ్ సిలబస్ ఉంది గదా! సో, దాన్నైతే మనకు ఎన్‌సీఈఆర్‌టీ అయితే అంటే జాతీయ విద్యా పరిశోధన మరియు శిక్షణా మండలి అయితే మనకు తయారు చేయడం జరుగుతుందండి. తర్వాత ప్రశ్న.
ఏ సంస్థ పాఠశాల విద్యా విషయాలకు సంబంధించిన ఆలోచనను సమాచార ప్రచార పంపిణీ కేంద్రంగా పనిచేస్తుంది? ఆప్షన్స్ చూస్తే సిసిఆర్టీ, ఎన్సిటిఈ, ఎన్సిఆర్టీ, ఎన్సిఎఫ్. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎన్సిఆర్టీ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ఎన్సిఆర్టీకి సంబంధించిన అంశం ఏంటి? ఎన్సిఆర్టీకి సంబంధించని అంశం ఏమిటి? సిబిఎస్ఈ పుస్తకాల రచన, ఎన్టీఎస్సి, ఎన్సిఎఫ్ తయారీ, ఎన్సిఎఫ్టిఈ తయారీ. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఎన్సిఎఫ్టిఈ అనేది ఎన్సిఆర్టీకి సంబంధించని అంశం. సో మిగతా 3 కూడా ఎన్సిఆర్టీకి సంబంధించినవి. తర్వాత ప్రశ్న, ఎన్సిఆర్టీలో ఆర్ దేనిని సూచిస్తుంది? సో ఇందాక చెప్పాం కదా, ఎన్సిఆర్టీలో ఎన్ అంటే నేషనల్, సి అంటే కౌన్సిల్ ఆఫ్, తర్వాత ఈ అంటే ఎడ్యుకేషన్లు, ఆర్ అంటే రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రీసెర్చ్ అనేది కరెక్ట్. తర్వాత ఎన్సిఆర్టీ మాదిరిగా జిల్లా స్థాయిలో అదే విధులను కొంతవరకు ప్రదర్శించే సంస్థ ఏది? ఆప్షన్ చూస్తే ఎస్సీఆర్టీ, డైట్, డిఓ, డిఎస్సి. సో చాలామంది ఇది పొరపాటున డిఎస్సి డిస్ట్రిక్ట్ అంటే అని పెట్టారు, కానీ మనకు డైట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఏంటి డైట్ అంటే? డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, అంటే జిల్లా విద్యా శిక్షణ సంస్థ. డైట్ అంటే ఏమిటి? డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అనేది కరెక్ట్ అవుతుందండి. తర్వాత ప్రశ్న, ఎస్సీఆర్టీ ఏర్పాటైన సంవత్సరం తెలియజేయండి. 1961, 1963, 1967, ఆప్షన్ 4 1976. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1967లో మనకు ఎస్సీఆర్టీ అయితే 1961 సెప్టెంబర్ 1 మనకు ఎన్సీఆర్టీ అనేది ఏర్పాటు కావడం జరిగిందండి. తర్వాత ప్రశ్న, తర్వాత రాష్ట్ర విద్యా పరిశోధన మరియు శిక్షణా మండలి అని దేనిని పిలుస్తారు? ఎస్సీఆర్టీ, డైట్, డిఈఓ, డిఎస్సి. సో రాష్ట్ర విద్యా పరిశోధన మరియు శిక్షణా మండలిని దేన్ని పిలుస్తారంటే ఎస్సీఆర్టీ. అంటే ఎస్ అంటే స్టేట్, కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అంటే రాష్ట్ర విద్యా పరిశోధన మరియు శిక్షణా మండలి అని పిలవడం అయితే జరుగుతుంది. ఏంటంటే ఎస్సీఆర్టీ అనేది కరెక్ట్. తర్వాత ఎస్సీఆర్టీ రాష్ట్రంలో ఏ సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తుంది? ఎంహెచ్ఆర్డి, డిఎస్సి, డిఎస్సి, డిఆర్డిఓ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డిఎస్ఈ అనే దాని ఆధ్వర్యంలో అయితే పనిచేయడం జరుగుతుందండి మనకు ఎస్సీఆర్టీ అనేది. తర్వాత ప్రశ్న, ఎస్సీఆర్టీ వారు వీటిని నిర్వహిస్తారు? క్షేత్ర పర్యటనలు, విహారయాత్రలు, సైన్స్ ఫేర్లు, మ్యాథ్స్ పేపర్లు. మనకు ఏం చేస్తారంటే వీళ్ళు ఎస్సీఆర్టీ వాళ్ళు సైన్స్ ఫేర్లు అయితే మనకు చేస్తూ ఉంటారు కదా. మనకు లాస్ట్ మంత్లో కూడా జరిగింది అట్లా సైన్స్ ఫేర్లన్నీ మనకు ఎస్సీఆర్టీ అయితే నిర్వహించడం. తర్వాత ఎస్సీఆర్టీ వారికి వీటిపై పర్యవేక్షణ బాధ్యత ఉండదు. వేటిపైన ఉండదు? డైట్ కళాశాల, పండిత శిక్షణ కళాశాలలు, సిటీఈలపై, యూనివర్సిటీలపై. సో దేనిపైన ఉండదు అంటే మనకు యూనివర్సిటీలపైన అయితే మనకు ఎస్సీఆర్టీ వారి యొక్క పర్యవేక్షణ బాధ్యత అయితే ఉండదు. సో యూనివర్సిటీలో వచ్చేసి మనకు ఎన్సీఆర్టీకి ఉంటుందన్నమాట, సార్ యూజీసీ వాళ్ళకు. తర్వాత జిల్లాకి ఒక డైట్ కళాశాలను సిఫారసు చేసిన వారెవరు? అంటే ప్రతి జిల్లాకు కూడా ఒక డైట్ కళాశాల ఉండాలని సిఫారసు చేసిన వారెవరు? ఎన్పిఈ 1986, ఎన్పిఈ 1968, ఎన్ఈపి 1980, ఎన్ఈపి 2020. చూడండి మనకు ఎన్పిఈ అనే దాన్ని ఎంత కన్ఫ్యూజన్గా 1986 ఎంత కన్ఫ్యూజన్గా ఇచ్చారు కదా. సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎన్పిఈ 1986 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. తర్వాత జిల్లా స్థాయిలో ఎస్సీఆర్టీకి మాదిరిగా పనిచేసే సంస్థ ఏది? ఏది చేస్తుందంటే డైట్ అనేది చేస్తుంది అనమాట. మనకు స్టేట్లో ఎస్సీఆర్టీ అయితే మనకు జిల్లా స్థాయిలో వచ్చేసి డైట్ అనేది పనిచేస్తుంది. తర్వాత డైట్లో టీ దేన్ని సూచిస్తుంది? డైట్లో డిఐఈటీ ఉంది కదా మనకు. సో అందులో టీ అనేది దేన్ని చూస్తుంది అంటే మనకు ట్రైనింగ్ అనేది సూచిస్తుందండి. ఏం చూపిస్తుందంటే మనకు ట్రైనింగు. డిఐటీలో డి అంటే డిస్ట్రిక్ట్, ఐ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అనేది కరెక్ట్. తర్వాత ప్రశ్న, డైట్ సంస్థలో ఉండే విభాగాల సంఖ్య ఎంత? 15, 14, 13, 7. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు 7 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. డైట్లో ఎన్ని ఉంటాయంటే మనకు మొత్తము
7 అయితే ఉంటాయి. అది పూర్వ ప్రాథమిక ఉపాధ్యాయ విద్య, తర్వాత వృత్తంతర కార్యక్రమ విస్తృత సేవలు, తర్వాత వయోజన విద్య కోసం జిల్లా వనరుల శాఖ, తర్వాత ప్రణాళికా నిర్వహణ, తర్వాత విద్యా సాంకేతికత, తర్వాత పని అనుభవము, 7 పాఠ్య ప్రణాళిక మరియు లేదా మూల్యాంకనం అనేది మనకు కరెక్ట్. మొత్తం ఈ 7 విభాగాలు అయితే మనకు డైట్లు అయితే ఉంటాయండి. తర్వాత ప్రశ్న, ఎన్సీఆర్టీకి సంబంధించి సరికానిది ఏమిటి? ఎన్సీఆర్టీకి సంబంధించి సరికానిది, ఇన్నోవేషన్ ఇన్ టీచర్ ఎడ్యుకేషన్ పేరిట ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో పనిచేసే 70 మందిని ఎన్నుకొని సత్కరిస్తుంది. ఆప్షన్ 2, జాతీయ ప్రతిభ అన్వేషణ పరీక్షను నిర్వహిస్తుంది. ఆప్షన్ 3, జాతీయ ప్రణాళిక చట్టాన్ని తయారు చేస్తుంది. ఆప్షన్ 4, ఒక ప్రాంతీయ కేంద్రం కలకత్తాలో కలదు. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఒక ప్రాంతీయ కేంద్రం కలకత్తాలో ఉండేది అనేది సరైనది కాదు, మిగతాటన్నీ కూడా సరైనవేనండి. తర్వాత, క్రింది వాణిలో ఎస్సీఆర్టీ యొక్క విధి కానిదేమిటి? ఎస్సీఆర్టీ విధి కానిది ఏమిటి? రాష్ట్ర స్థాయిలో తెలుగు ఇంగ్లీష్ మాధ్యమాల్లో పుస్తకాలను తయారు చేస్తుంది. సో ఇది కూడా కరెక్టే మనకు రాష్ట్ర స్థాయిలో. అదే మనకు నేషనల్ వైడ్ అయితే మనకి ఎన్సీఆర్టీ తయారు చేస్తుంది. తర్వాత ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ అందిస్తుంది. ఇది కూడా కరెక్టేనండి. తర్వాత ప్రశ్న, తర్వాత వచ్చేసి రాష్ట్ర స్థాయిలో ఉపాధ్యాయులకు ప్రశ్నాపత్రాలతో మూల్యాంకనపై శిక్షణ ఇస్తుంది. ఇది కూడా కరెక్టే. తప్పుగా ఇచ్చింది వచ్చేసి మనకు ప్రైవేట్ ఉపాధ్యాయులకు బోధనోపకరణాలపై శిక్షణ అనేది మనకు ఎస్సీఆర్టీకి విధిలో కానిదనమాట. తర్వాత ప్రశ్న, ఇన్స్పైర్ అవార్డులకు సంబంధించి సరి అయినది కానిదేమిటి? ఆప్షన్ 1, ఈ కార్యక్రమం 6 నుంచి 10 తరగతులకు ఉద్దేశించింది. ఆప్షన్ 2, ఈ అవార్డుల ప్రకారం చివరిగా దేశవ్యాప్తంగా 60 ప్రదర్శనలు ఎన్నుకొని రాష్ట్రపతి భవన్లో ప్రదర్శిస్తారు. ఆప్షన్ 3, ఈ అవార్డులను MANA మనాక్ స్కీమ్ క్రింద ఇస్తారు. ఆప్షన్ 4, ఈ అవార్డులను గణితంలో ప్రతిభ ఉన్న వారికి అందజేస్తారు. మనకి ఇక్కడ సరి అయినది కానిది ఏమిటంటే ఈ అవార్డులను గణితంలో ప్రతిభ ఉన్న వారికి అందజేస్తారనేది మనకు తప్పండి. మిగతాటన్నీ కూడా కరెక్ట్. తర్వాత ప్రశ్న, జిల్లా విద్యా శిక్షణ సంస్థ విధి కానిదేమిటి? ఆప్షన్ చూస్తే ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసే సంస్థ. ఆప్షన్ 2, వీటిలో ఉండే విభాగాల సంఖ్య 7. ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ. ఆప్షన్ 4, దీనిని జిల్లా స్థాయి మేజిస్ట్రేట్ సంస్థగా పిలుస్తారు. సో ఇక్కడ సరి కానిది ఏంటంటే ఇక్కడ చూడండి, ప్రాథమిక పాఠశాలకు తనిఖీ చేసే సంస్థ వచ్చేసి మనకు జిల్లా విద్యా శిక్షణ సంస్థ. ఇది కూడా కరెక్టే. తర్వాత వీటిలో 7 విభాగాలు ఉంటాయి, చెప్పాను కదా ఇందాక, అది కూడా కరెక్టే. తర్వాత ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ ఇస్తుంది గవర్నమెంట్ వాళ్ళకు. తర్వాత దీనిలో జిల్లా స్థాయి మేజిస్ట్రేట్ సంస్థగా పిలుస్తారనేది మనకు తప్పుగా ఇవ్వబడిందంటే ఇది సరైనది కాదనమాట. సో ఇక్కడ ఇవి మనకు ఎన్సీఆర్టీ కానీ ఎస్సీఆర్టీ కానీ డైట్ కానీ వీటి గురించి ఖచ్చితంగా మనకు విద్యా దృక్పథాల కింద అయితే ఖచ్చితంగా ఒక ప్రశ్న 1 నుంచి 2 ప్రశ్నలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్.